గైస్ మొన్న మనం ఆమ్లెట్ వేసాము కానీ హాఫ్ బాయిల్ చేసాము, 2 సైడ్ ఫ్రై అయింది. అయితే మనము పొయ్యి కట్టేశాక రెండో సైడ్ తిప్పుకోవాలి. సో ఇవాళ చేసాం, బాగా వచ్చింది చూడండి హాఫ్ బాయిల్. సో మొన్నటికి వారికి డిఫరెన్స్ చెప్తాను మీకు. మీకు జెల్లీ ఉంది చూడండి, జెల్లీ స్టేజ్ తేవాలని. వెరీ వెరీ యమ్మీ, వెరీ వెరీ టేస్టీగా ఉంటుంది. ఇంతకుముందు ఒకసారి తిన్నాను, మళ్ళీ ఇప్పుడు ట్రై చేస్తున్నాను. వెరీ లో ఫ్లేమ్లో కుక్ చేయాలి ఇది, అలా టేక్ ఆఫ్. చూడండి ఈ మెగ్డీలో మనకి ఎగ్ అది దానికంటే ఎక్కువ టేస్టీగా ఉంటుంది. ఇలా సో మరి ఇది కట్ చేసి చూద్దాం. సో లాస్ట్ వీడియో మీకు కింద రిలేటెడ్ వీడియోస్లో ఇస్తున్నా. మీకు అది ప్రెస్ చేస్తే లాస్ట్ వీడియో మనం చేసిన టేస్ట్ దానికి తగ్గట్టుగా వస్తుంది. సో నాటుకోడి గుడ్డు కాబట్టి మన దగ్గర గుడ్డులో ఎగ్స్ అవైలబుల్గా ఉంటుంది. తర్వాత నాటుకోడి బ్రీడర్స్ అవైలబుల్గా ఉంటుంది. చూడండి మీరు ఈ సైడ్ నుంచి చూస్తే మొత్తం జెల్లీగా ఉందా, ఈ జెల్లీ స్టేజ్ తేవాలి. ఇప్పుడు మనకి టేస్ట్ బ్రహ్మాండమైన టేస్ట్ ఉంటుంది. ఓకేనా? మంచి తాటి ముంజల పైన ఉంది, లోపల అది ఉందా అలాగా వైట్ ఉంటుంది, లోపల ఇది ఎల్లో ఉంది. ఇదే లాట్ తీసుకుంటే మనకి హెయిర్ లాస్ అవ్వకుండా ఉంటుంది. కాబట్టి దీంట్లో మిగిలింది మనం దాంట్లో పెంచిలో మిగిలింది హెయిర్కి అప్లై చేసాం. హెయిర్ కూడా గ్రోత్ బాగా బ్రహ్మాండంగా ఉంటుంది. ఓకేనా? ఇప్పుడు మళ్ళీ ఒకసారి మనం హాఫ్ బాయిల్ టేస్ట్ చేయబోతున్నాం. నాటుకోడి గుడ్డు హాఫ్ బాయిలు బ్రహ్మాండంగా ఉంది. టేస్ట్ కానీ, టెక్స్చర్ కానీ, జెల్లీనెస్ కానీ ఎవ్రీథింగ్ ఈజ్ ప్రో. మీరు కూడా టేస్ట్ చేయండి. అప్పుడప్పుడు స్నాక్స్ ఎప్పుడు అవసరం ఉంటే ఎగ్స్ తెచ్చుకొని హాఫ్ బాయిల్ చేసుకోండి. సబ్స్క్రైబ్ పోగరాజు ఫార్మ్స్, అచ్చంపేట, నార్కల్ డిస్ట్రిక్ట్.